హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చెన్నై జ్యువెలర్స్. ఇవాల్టి ఎపిసోడ్లో మనం బ్యూటిఫుల్ నక్షి యాంటిక్ బుట్ట కమ్మల కలెక్షన్ని చూడబోతున్నామండి. కలెక్షన్లో మీకు నచ్చిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు మీ ఆర్డర్ని ప్లేస్ చేయొచ్చండి. అదే నెంబర్ మీద వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. లేదా మన చెన్నై జ్యువెలర్స్కి మీరు డైరెక్ట్గా విజిట్ చేయొచ్చు. మీరు ఎక్కడ ఎప్పుడూ కనీవిని ఎరుగని రీతిలో మన చెన్నై జ్యువెలర్స్లో మాత్రమే బంగారు ఆభరణాల మీద VA 1.9% నుంచి స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం కేవలం 11.9% మాత్రమే ఉంటుందండి. డైమండ్స్ కూడా పర్ క్యారెట్ 56,000 రూపాయలు మాత్రమే. విజిట్ చేయండి మన చెన్నై జ్యువెలర్స్ని. ఇప్పుడు కలెక్షన్ని చూద్దాం. బ్యూటిఫుల్ బుట్ట కమ్మలండి, మనకి మంచి గ్రాండ్ లుక్లో ఉన్నాయి. సో పికాక్ డిజైన్స్ని ఎక్కువగా తీసుకున్నారండి. బుట్ట మీద కావచ్చు, పైన కావచ్చు, మొత్తం కంప్లీట్ పికాక్ డిజైన్స్ వచ్చి కింద మనకి పర్ల్ అండ్ ఎమరాల్డ్ హ్యాంగింగ్స్లో వచ్చేసింది. ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం వీటిని. పైన మనకి ఇలా బిగ్ సైజ్ పికాక్ డిజైన్ని తీసుకున్నారండి, బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పక్కనే కూడా అటు ఇటు మీరు చూస్తే చిన్న పికాక్ డిజైన్ వచ్చింది. వాటి కింద మళ్ళీ రూబీస్ని అటు ఇటు తీసుకున్నారు. అండ్ దీని కింద వచ్చేసి మళ్ళీ అటు ఇటు కూడా ఇలా 2 పికాక్ డిజైన్స్ వచ్చాయండి, చాలా అందంగా ఉన్నాయి. ఈ 2 పికాక్ డిజైన్స్ కింద మనకి బుట్ట వచ్చింది. సో బుట్టాలో పైన అంతా కూడా ఇలా స్వరోస్కి సీజర్స్ని తీసుకున్నారు. కింద మనకి ఇలా బిగ్ సైజ్ పికాక్ డిజైన్ వచ్చిందండి. సో సేమ్ మనకి పైన ఎలా అయితే పికాక్ డిజైన్ని తీసుకున్నారో అలా బిగ్ సైజ్లో ఇక్కడ బుట్ట మీద అంతా కూడా పికాక్ డిజైన్ని తీసుకున్నారు. సో కింద మనకి రూబీ అండ్ అలానే ఇలా ఎమరాల్డ్ అన్నవి పికాక్ డిజైన్ కింద ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ, అండ్ వాటి కింద మనకి ఒక పర్ల్, ఒక ఎమరాల్డ్ డ్రాప్ అన్నది చుట్టూ మనకి హ్యాంగింగ్స్లో ఇచ్చారండి. గ్రాస్ వెయిట్ 32.7 గ్రాములు అండి, 32.7 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 23.3 గ్రాములు అండి, 23.3 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో వచ్చేసి పైన మనకి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. కింద పికాక్స్ వచ్చి ఆ 2 పికాక్స్ కింద మనకి బుట్ట వచ్చి, బుట్ట మీద మనకి చిన్న చాంద్బాలి డిజైన్, అమ్మవారి డిజైన్ తోటి మనకి రెగ్యులర్ బుట్ట కంటే కూడా కొంచెం పెద్ద సైజులో ఆ బుట్ట అయితే వచ్చిందండి. మంచి గ్రాండ్ లుక్ లో ఉంది. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో పైన లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. ఇలా ఒక 3 రూబీ పొట్టా స్టోన్స్ వచ్చాయి. అమ్మవారి కింద 2 లీఫ్ డిజైన్స్ ని తీసుకున్నారు. ఎడ్జెస్ లో మనకి అటు 2 ఇటు 2 మువ్వలు వచ్చాయి. అండ్ కింద వచ్చేసి మనకి అటు ఇటు కూడా 2 పికాక్స్ ని తీసుకుని వాటి మధ్యలో రూబీ పొట్టా స్టోన్ ఇచ్చారండి. దాని కింద మనకి బుట్ట వచ్చింది. సో బుట్ట మీద ఇలా సెంటర్ లో లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చి అటు ఇటు కూడా 2 రూబీ పొట్టా స్టోన్స్ ని తీసుకున్నారు. అండ్ ఆ రూబీ పొట్టా స్టోన్స్ పక్కన చూడండి మనకి ఇలా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్ ఇచ్చారు. అంటే అమ్మవారికి అటు ఇటు కూడా ఇలా పికాక్ డిజైన్ వచ్చి వాటి మధ్యలో రూబీ పొట్టా స్టోన్స్ ఇచ్చారండి. అండ్ అలానే ఇలా మనకి ఒక చిన్న చాంద్బాలి డిజైన్ కూడా మనం చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, ఇలా అమ్మవారి డిజైన్ పికాక్స్ అండ్ రూబీ పొట్టాస్ వస్తుంది. అండ్ కింద మనకి బుట్టాలో చుట్టూ ఇలా చిన్న గోల్డ్ బాల్స్ వచ్చి సెంటర్ లో ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ డ్రాప్ తీసుకొని దాంట్లో కూడా చిన్న పర్ల్స్ ఇచ్చారు. నేను ఇందాక మీకు చెప్పినట్టు మనకి రెగ్యులర్ బుట్ట కంటే కూడా కొంచెం పెద్ద సైజ్ లో బ్రాడ్ గా ఈ బుట్ట డిజైన్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 22.6 గ్రాములు అండి, 22.6 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 20.4 గ్రాములు, 20.4 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో మనకి ఫస్ట్ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. అండ్ తర్వాత కింద మనకి బ్యూటిఫుల్ బిగ్ సైజ్ ఎమరాల్డ్ వచ్చింది. అండ్ ఎమరాల్డ్ కింద మనకి బిగ్ సైజ్ బుట్టాని తీసుకున్నారండి. సో కింద మళ్ళీ మనకి మువ్వలు, ఎమరాల్డ్ డ్రాప్ వచ్చి చాలా ట్రెడిషనల్ లుక్ లో కలగా ఉన్నాయండి బుట్ట కమ్మలు. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. 3 సైడ్స్ కూడా 3 రూబీ పొట్టా స్టోన్స్ వచ్చాయి. కింద మళ్ళీ 2 లీఫ్ డిజైన్స్ తీసుకున్నారు. ఎడ్జెస్ లో అటు ఇటు కూడా మళ్ళీ మువ్వలు వచ్చాయండి. కింద మనకి బిగ్ సైజ్ ఇలా ఎమరాల్డ్ తీసుకున్నారండి స్క్వేర్ షేప్ లో. అండ్ దీని కింద మనకి ఇలా బుట్ట ఇచ్చారు. సో బుట్ట మీద మనకి అమ్మవారి డిజైన్ అటు ఇటు ఎలిఫెంట్స్ తోటి ఎంత అందంగా కలగా ఉందో చూడండి. అమ్మవారి డిజైన్ మనకి ఆ ఫీచర్స్ అన్ని చక్కగా కనిపిస్తూ చాలా కలగా ఉంది. అండ్ ఆ ఎలిఫెంట్ కింద మనకి మళ్ళీ రూబీ పొట్టా స్టోన్ తీసుకున్నారండి. ఆ రూబీ పొట్టా స్టోన్ పక్కనే మళ్ళీ ఇలా గోల్డ్ బాల్ వచ్చింది. సో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అండి, అమ్మవారి డిజైన్ అటు ఇటు ఎలిఫెంట్స్ తో వస్తుంది. అండ్ కిందంతా కూడా చుట్టూ మనకి ఇలా చిన్న చిన్న మువ్వలు తీసుకున్నారు. సెంటర్ లో ఎమరాల్డ్ బీట్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 22.2 గ్రాములు అండి, 22.2 గ్రామ్స్. అండ్ నెట్ వెయిట్ 19 గ్రాములు, 19 గ్రామ్స్. ఈ బుట్ట కమ్మల్లో మనకి ఫస్ట్ అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. తర్వాత ఎమరాల్డ్ వచ్చింది. అండ్ బుట్ట మీద అంతా కూడా బ్యూటిఫుల్ పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. ఈ బుట్ట సైజ్ వచ్చేసి మనకు కొంచెం చిన్న సైజ్ వచ్చిందండి. మనం రెగ్యులర్ గా కంపేర్ చేసుకునే వాటికంటే చిన్న సైజ్ లో చాలా క్యూట్ గా ఉంది. కింద ఎమరాల్డ్ డ్రాప్ తోటి. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇలా లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. 3 సైడ్స్ కూడా 3 రూబీ పొట్టా స్టోన్స్ వచ్చాయి. ఎడ్జెస్ లో అటు ఇటు మువ్వల్ని తీసుకున్నారు. అండ్ అమ్మవారి కింద మనకి ఇలా రౌండ్ డిజైన్ లో ఎమరాల్డ్ ని తీసుకున్నారండి. భలే అందంగా ఉంది. అండ్ కింద మనకి బుట్ట వచ్చిందండి. నేను ఇందాక చెప్పినట్టు మనకి ఇలా చిన్న బుట్ట వచ్చింది. సో దాని మీద ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారు. పికాక్ కింద అటు ఇటు రూబీ పొట్టా స్టోన్ వచ్చింది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ఒక చాంద్బాలి డిజైన్ ని తీసుకున్నారండి. రివర్స్ చాంద్బాలి డిజైన్ వచ్చింది. మళ్ళీ పికాక్ డిజైన్. సో బ్యాక్ సైడ్ కూడా అంతే అండి, ఇలా పికాక్ డిజైన్, చాంద్బాలి డిజైన్. కిందంతా కూడా ఇలా రూబీ పొట్టా స్టోన్స్ తో వచ్చి బుట్ట కింద చుట్టూ అంతా కూడా ఇలా మనకి
చిన్న మువ్వల్ని తీసుకున్నారు. సెంటర్లో ఒక బిగ్ సైజ్ ఎమరాల్డ్ బీట్ వచ్చి దాంట్లో చిన్న పర్ల్ బీట్స్ వచ్చాయి. వీటి గ్రాస్ వెయిట్ 20.6 గ్రాములండి, 20.6 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 17.8 గ్రాములు, 17.8 గ్రామ్స్. ఈ బుట్టకమ్మలో పైన మనకి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. మిగతా అంతా కూడా పికాక్ డిజైన్స్ తో వచ్చింది. అండ్ కింద కూడా చూడండి మనకి చుట్టూ మంచిగా ఇలా గోల్డ్ బాల్స్ ని హ్యాంగింగ్స్ లో ఇచ్చారు. లుక్ అయితే చాలా అందంగా ఉందండి. ఇప్పుడు డీటెయిల్ గా చూసేద్దాం. స్టార్టింగ్ లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ తీసుకున్నారండి. పైన అండ్ సైడ్స్ లో ఇలా 3 రూబీ బుట్ట స్టోన్స్ వచ్చాయి. అండ్ ఎడ్జెస్ లో మనకి అటు ఇటు కూడా మువ్వల్ని తీసుకున్నారు. అమ్మవారి డిజైన్ కింద వచ్చేసి మళ్ళీ ఇలా మనకి 2 పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారండి. ఆ రెండింటి మధ్యలో మనకి రూబీ బుట్ట స్టోన్ వచ్చింది. అండ్ కింద మనకి ఇలా బుట్ట మీద అంతా కూడా ఇలా పికాక్ డిజైన్స్ ని తీసుకున్నారు. చూడండి మొత్తం కూడా మనకి ఇలా డిఫరెంట్ పికాక్ డిజైన్స్ వచ్చాయి. కింద అంతా కూడా రూబీ బుట్ట స్టోన్ తీసుకున్నారు. సో పికాక్ బాడీ మీద అంతా కూడా ఇలా మనకి లైన్స్ లాగా ఇచ్చారండి. దూరం నుంచి మ్యాంగో డిజైన్ లా కనిపిస్తుందండి. సో దగ్గరకు వస్తే మనకి ఆ పికాక్ బాడీ డిజైన్ మనం చూడొచ్చు. అండ్ కిందంతా కూడా చుట్టూ ఇలా గోల్డ్ బాల్స్ వచ్చి సెంటర్ లో ఎమరాల్డ్ బీట్ వచ్చింది. వీటి గ్రాస్ వెయిట్ 22.3 గ్రాములు అండి, 22.3 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 20.5 గ్రాములు, 20.5 గ్రామ్స్. ఈ బుట్టకమ్మల్లో పైన మనకి పికాక్ ని తీసుకున్నారండి. అండ్ కింద వచ్చేసి 2 బుజ్జి ఎలిఫెంట్స్ వచ్చాయి, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఆ ఎలిఫెంట్స్ కింద నుంచి బుట్ట వచ్చి బుట్ట మీద అంతా కూడా డ్రాప్ షేప్ డిజైన్ తీసుకున్నారు. ఆ కింద హ్యాంగింగ్స్ లో బిగ్ సైజ్ లో పర్ల్స్ అండ్ ఎమరాల్డ్స్ ని తీసుకోవడం మూలాన లుక్ చూడండి ఎంత గ్రాండ్ గా వచ్చిందో. కేవలం ఆ బిగ్ సైజ్ డ్రాప్స్ మూలాన చాలా అందమైన లుక్ వచ్చింది. ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ ని తీసుకున్నారండి. అటు ఇటు కూడా ఇలా లీవ్ డిజైన్ లాగా వచ్చింది. ఎడ్జెస్ లో మళ్ళీ మువ్వల్ని తీసుకున్నారు. అండ్ అలానే అటు ఇటు 2 రూబీ బుట్ట స్టోన్, కింద కూడా కొంచెం బిగ్ సైజ్ లో రూబీ బుట్ట స్టోన్ వచ్చి వాటి కింద మనకి ఇలా 2 ఎలిఫెంట్స్ ని తీసుకున్నారండి. ఎలిఫెంట్ కంటి దగ్గర రూబీ బుట్ట స్టోన్ వచ్చి ఆ 2 ఎలిఫెంట్స్ కి మధ్యలో మనకి ఇలా బంచ్ ఆఫ్ మువ్వలు వచ్చాయి. అండ్ కింద మనకి బుట్ట వచ్చింది. సో బుట్ట మీద ఇలా బిగ్ సైజ్ లో మనకి డ్రాప్ షేప్ ని తీసుకున్నారండి. ఆ డ్రాప్ షేప్ లో ఇలా ఫ్లవర్ వచ్చి అటు ఇటు లీవ్ డిజైన్ ని తీసుకున్నారు. అండ్ పక్కనే మనకి మళ్ళీ ఇంకొక రూబీ బుట్ట స్టోన్, మళ్ళీ మనకి డ్రాప్ షేప్ డిజైన్. ఇలా బుట్ట అంతా కూడా మనకి కింద రూబీ బుట్ట స్టోన్, పైన అంతా డ్రాప్ షేప్ డిజైన్ వచ్చిందండి. అండ్ కింద హ్యాంగింగ్స్ లో ఒక ఎమరాల్డ్ అండ్ ఒక పర్ల్ ని ఇలా రెండింటిని ఆల్టర్నేటివ్ గా తీసుకున్నారండి. బిగ్ సైజ్ లో వచ్చింది. అండ్ వీటితో పాటు ఇలా సెంటర్ లో చూడండి మనకి ఇంకొక బిగ్ సైజ్ పర్ల్ డ్రాప్ వచ్చిందండి. హ్యాంగింగ్స్ లో ఉన్న దానికంటే కూడా మనకి పెద్ద సైజ్ లో ఇలా ఒక పర్ల్ డ్రాప్ వచ్చింది. గ్రాస్ వెయిట్ 31.8 గ్రాములు అండి, 31.8 గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ 22.5 గ్రాములు, 22.5 గ్రామ్స్. సో చూసారు కదండి నక్షి వర్క్ యాంటిక్ స్టైల్ బుట్ట కమ్మల్ని కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలానే ఇంకా ఎటువంటి కలెక్షన్ ని చూడాలి అనుకుంటున్నారో కూడా కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. దాని మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. మన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాలో కూడా ద చెన్నై జ్యువెలర్స్ నేమ్ మీద మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మన కొత్త కలెక్షన్స్ ని ఎప్పటికప్పుడు వాచ్ చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. నెక్స్ట్ వీడియోలో మరొక అందమైన కలెక్షన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.